వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి లిటిల్ థింగ్స్. ఈ బస్ ఏంటి అని చూస్తున్నారా? ఇది వచ్చేసి సికింద్రాబాద్ టు చర్లపల్లి బస్ నెంబర్ అనమాట 250. ఇవి మనకు సికింద్రాబాద్లో అవైలబిలిటీగా ఉంటాయి. లోపలికి వెళ్ళకుండా బయట నుంచి బస్సెస్ స్ట్రైట్గా వెళ్ళిపోతాయి, లోపలికి రావు సికింద్రాబాద్కి. సో ఈ బస్ ఎక్కితే డైరెక్ట్ చర్లపల్లిలో దిగచ్చు. చూసారా చర్లపల్లి కన్స్ట్రక్షన్ ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో అందుకని చర్లపల్లిని చాలా మంచిగా డెవలప్ చేశారు. ఇది చూడడానికి రైల్వే స్టేషన్ లాగా లేదు, ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది. సో అందుకే దీనికి చాలా డిమాండ్ పెరిగిపోయిందనమాట. చర్లపల్లి అంటే మనకు ఒక ఊరులాగా కాకుండా రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందిందనమాట. ఇక్కడ మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అలాగే 19 ట్రాక్స్ ఉన్నాయన్నమాట. చాలా పెద్దది, చూస్తున్నారు కదా ఫుల్ లైటింగ్స్తో. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది చర్లపల్లి రైల్వే స్టేషను. ఇక్కడి నుంచి శ్రీకాకుళము, రేపల్లి ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్, జన్మభూమి ఎక్స్ప్రెస్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, ఆదిలాబాద్ ఎక్స్ప్రెస్, కాకినాడ లింగంపల్లి ఎక్స్ప్రెస్, ఇలా చాలా ట్రైన్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి సికింద్రాబాద్ నుంచి ఆల్మోస్ట్ సగం రైల్స్ ఓన్లీ ఏపీ మాత్రమే. ఏపీలో తిరిగే ట్రైన్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. స్టేషన్ మాత్రం నా భూత నా భవిష్యత్తు అంత మంచిగా ఉంది. ఇది రైల్వే స్టేషన్ అంటే ఎవరు నమ్మరు. చూసారా బయట నుంచి ఎంత మంచిగా ఉందో. ఇంకా లోపల కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు. ఎంత మంచిగా ఉందంటే ఓవరాల్ చాలా బాగుంది. దీన్ని రైల్వే స్టేషన్ అంటే ఎవరు నమ్మరు. లోపల మాత్రం ఎయిర్పోర్ట్ లాగా ఉంది, మంచి లైటింగ్స్తో సెటప్తో. బయట పార్కింగ్ ఏరియా అయితే ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. చాలా విస్తీర్ణంగా చాలా బాగుంది. ఎంతమంది ప్రయాణికులైనా ఇందులో పడతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఓవరాల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.